దాదాపుగా పారాలసిస్ వచ్చిన వాళ్ళకి లేదంటే వీక్గా ఉన్న పర్సన్స్కి లేపి పడుకున్న వాళ్ళకి లేపి కూర్చోబెట్టడం లేదా లేపి నిల్చోబెట్టడం అనేది చాలా కష్టంగా మారుతుంది. సో వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న ఏదైతే మనకి కూర్చోబెట్టడానికి కానివ్వండి లేదా నిల్చోబెట్టడానికి కానివ్వండి చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి కొంచెం ఫాలో అయితే చాలా వరకు ఈజీగా కూర్చోబెట్టచ్చు, అలాగే ఈజీగా నిల్చోబెట్టచ్చు. దగ్గరికి రా. పేషెంట్ ఎప్పుడైనా సరే ఇలా సైడ్కి కాళ్ళు రెండు ఫస్ట్ ఇలా సైడ్కి వేసేసేయాలి. వేసి ఒక చెయ్యి ఇలా పట్టుకొని ఇంకో చేతి ఇలా పైకి లేపితే ఈజీగా పైకి లేస్తారు. నిల్చోబెట్టడం అనేది ఈజీ ప్రాసెస్సే, కానీ ఇక్కడ నిల్చోబెట్టడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్. ఎందుకు అంటే ఒక పేషెంట్కి ఏదైనా పారాలసిస్ కానీ లేదంటే మజిల్ వీక్నెస్ కానీ లేదంటే స్పైనల్ కార్డ్ ఇంజరీస్ కానీ జరిగినప్పుడు ఆ పేషెంట్ని మనం నిల్చోబెట్టాలంటే చాలా కష్టమైన ప్రాసెస్. ఫస్ట్ ఆ పేషెంట్ ఎప్పుడైతే స్టేబుల్గా కూర్చుంటాడో ఆ తర్వాత మాత్రమే నిల్చోబెట్టడానికి మనకి వీలుగా ఉంటుంది. దానికి తోడు ఏదైతే ప్యారలైజ్ అయిన కాళ్ళు కానివ్వండి లేదా ఎఫెక్ట్ అయిన కాళ్ళు కానివ్వండి ఆ సపోర్ట్ చేయడానికి కుదరదు. సో దానివల్ల ఏంటి, పేషెంట్ని నిల్చోబెట్టాలి అంటే ఇట్లా ఫస్ట్ మనం ఎవరైతే నిల్చోబెడుతున్నారో వాళ్ళు కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. మోకాళ్ళ దగ్గర మెయిన్ ఏంటంటే మోకాళ్ళు బెండ్ అవుతాయి కాబట్టి మోకాళ్ళ దగ్గర మనం ప్రెషర్ని అప్లై చేయాలి. లేచి నుంచో ఒకసారి, లేచి నుంచో పైన పట్టుకో, పట్టుకో, స్ట్రైట్గా నుంచో, ఇంకా నడు స్ట్రైట్గా పెట్టు రవి, నడు స్ట్రైట్గా పెట్టు, ఇంకా 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 మెయిన్ ఏంటంటే ఈ మోకాళ్ళ దగ్గర బెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బెండింగ్ని మనం స్ట్రైక్ చేస్తేనే పేషెంట్ స్ట్రైట్గా నిల్చోవడానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు నడుము దగ్గర కూడా స్ట్రైట్గా నిల్చో, ఇంకా ఇంకా స్ట్రైట్గా, ఇంకా నడుము ముందుకు పెట్టుకో, ఒకసారి నడుము ముందుకు పెట్టుకో, ఇంకా ఇంకా గుడ్ గుడ్. కూర్చోబెట్టేటప్పుడు కూడా కొంచెం స్లోగా, సడన్గా అలా పడిపోకుండా ఇలా మెల్లిగా కూర్చోబెడితే చాలా వరకు పేషెంట్కి ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా కూడా ఉంటుంది.